ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు, సహాయక చర్యల్లో సరిహద్దు పోలీసుల కృషి ప్రశంసనీయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సరిహద్దు రేఖ వెంబడి పూర్వ పరిస్థితిని పునరుద్ధరించడానికి భారత్, చైనా దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దానా తుఫాన్ దృష్ట్యా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో అంతరిక్ష రంగానికి 1,000 కోట్ల రూపాయల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారతదేశ అంతరిక్ష రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ ఫండ్ ఉపకరిస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేశారు. రానున్న 10 సంవత్సరాల్లో 30 నుంచి 35 అంతరిక్ష రంగ అంకుర సంస్థలకు నిధులు సమకూరుస్తుందని మంత్రి వెల్లడిస్తూ, प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने भारत की जो इनोवेशन इकोनॉमी है, स्टार्टअप इकोनॉमी है, उसको एक अलग नया आयाम दिया, एक नया ट्रांसफॉर्मेशन किया, एक टोटली नए डायरेक्शन पे लेके गए. जहां यूनिकॉर्न भारत में कुछ गिनती के थे, वहां आज 100 से ज्यादा यूनिकॉर्न है. और ये बड़े एक समृद्ध कॉन्टिनेंट के समृद्ध राष्ट्रों से भी ज्यादा यूनिकॉर्न भारत में आज बड़ा महत्वपूर्ण फैसला लिया गया है. 1,000 करोड़ रुपए का वेंचर कैपिटल फंड सेटअप किया जाएगा स्पेस सेक्टर के लिए. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ రైజింగ్ డే సందర్భంగా ఐటీబీపీ కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సరిహద్దు పోలీసులు అత్యంత సవాలుగా ఉన్న భూభాగాలు, కఠినమైన వాతావరణ పరిస్థితులతో సహా ప్రజలను రక్షించడానికి అంకితభావంతో పనిచేస్తారని సామాజిక మాధ్యమ వేదికగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, రెస్క్యూ ఆపరేషన్లలో వారు చేసిన కృషిని ప్రశంసించారు. సరిహద్దు రేఖ వెంబడి పూర్వ పరిస్థితిని పునరుద్ధరించడానికి భారత్, చైనా దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2024 ప్రారంభ సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్ధి, భద్రతకు సంబంధించి భారతదేశానికి విలక్షణమైన దృక్పథం ఉందని అన్నారు. సరిహద్దు రేఖ ఎల్ఏసీ వెంబడి కొన్ని ప్రాంతాల్లో విభేదాలను పరిష్కరించుకునేందుకు భారత్, చైనా దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ వెల్లడిస్తూ, India's vision for development and security. I consider this is a challenge as well as an opportunity. It is a challenge because the subject is broad and multifaceted, touching on historical, economic and strategic dimensions that are difficult to fully summarize in a single discussion. Yet, it is also an opportunity to engage in a meaningful dialogue with esteemed experts and thinkers like you, and especially so with the participation of our friends from various foreign countries. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు రాయ్పూర్లోని ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొనున్నారు. అలాగే శనివారం రాష్ట్రపతి ఐఐటి భిలాయ్లో 4వ స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. రాయ్పూర్లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మెమోరియల్ హెల్త్ సైన్స్, ఛత్తీస్గఢ్లోని ఆయుష్ విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. రష్యాలోని కజాన్లో జరుగుతున్న 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ క్రమం రూపాంతరం చెందుతున్న తీరుకు బ్రిక్స్ ఓ ఉదాహరణ అన్నారు. ప్రపంచ క్రమాన్ని సృష్టించేందుకు అంతర్జాతీయ అత్యున్నత సంస్థల్లో సంస్కరణలు తక్షణ అవసరమని తెలిపారు. దానా తుఫాన్ ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు ఉదయంలోపు బితర్కర్ణిక, దమనా సమీపంలో పూరీ, సాగర్దీప్ దీవుల మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఈరోజు ఆయన దానా తుఫాన్పై వివరాలు వెల్లడిస్తూ, తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు. జగత్సింగ్పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో గాలుల వేగం ఎక్కువగా ఉంటుందని, వర్షపాతం తీవ్రత క్రమంగా పెరుగుతోందని అన్నారు. కుర్దా, పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్భంజ్, కియోండోల్, డెంగ్నాల్, కటక్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడిస్తూ, विंड स्पीड धीरे धीरे बढ़ेगा और आज रात से कल सुबह तक सबसे ज्यादा विंड स्पीड रहने का संभावना है. इसके अलावा जो इसके आसपास जिले हैं वहाँ रिलेटिवली कम विंड स्पीड रहेगा, जैसे कि दक्षिण 24 परगना, वेस्ट मेदिनीपुर, कलकत्ता, हावड़ा, हुगली, वहाँ 60 से 80 किलोमीटर प्रति घंटा विंड स्पीड हो सकता है.
ये जो रेनफॉल पहले कोस्टल एरिया में ज्यादा होगा, आज 24 तारीख में धीरे धीरे अंदरूनी इलाके को स्प्रेड होगा और 25 तारीख को अंदरूनी इलाका का जो डिस्ट्रिक्ट है उसमें ज्यादा होगा और फिर भी कोस्टल इलाका में भी हेवी टू वेरी रेनफॉल रहेगा। ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దానా తుఫాన్ దృష్ట్యా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లడ్ షెల్టర్లు తెరిచారు. సాగర్ ద్వీపం, సుందర్బన్లోని ఇతర ప్రాంతాలలో ఫెరీ సేవలు నిలిపివేశారు. వాతావరణం అనుకూలించే వరకు పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. అలాగే ఒడిశాలోని భువనేశ్వర్లో బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈరోజు సాయంత్రం నుండి రేపు ఉదయం 9 గంటల వరకు అన్ని విమాన సర్వీసులు రద్దు చేశారు. పెద్ద సంఖ్యలో ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. రేపటి వరకు మొత్తం ఈ ప్రాంతంలో 40 విమానాలు, 200 రైళ్లు వరకు రద్దు చేయబడ్డాయి. దీపావళి, ఛత్ పూజ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ 7,000 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లలో రోజుకు 2 లక్షల మంది అదనపు ప్రయాణికులు ప్రయాణించవచ్చని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు తెలిపారు. గత సంవత్సరం 4,500 రైళ్లు నడుపుగా ఈ సంవత్సరం ప్రత్యేక రైళ్ల సంఖ్య 7,000కు పెంచామన్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఆల్బేనియాలోని టిరానాలో ఈరోజు జరిగిన అండర్-23 ప్రపంచ ఛాంపియన్షిప్ రెజ్లింగ్లో భారతదేశానికి చెందిన విశ్వజిత్ రామచంద్రమౌర్ కాంస్య పథకాన్ని సాధించాడు. పురుషుల 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో రామచంద్రమౌర్ 14-10 తేడాతో ఆడమ్ ఉల్బాషెవ్ను ఓడించారు. ఈ ఛాంపియన్షిప్లో భారత్కు ఇదే తొలి పథకం. అలాగే భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజున తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 7 వికెట్లు తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టపోయి 11 పరుగులు చేసింది. కాగా 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 0-1 తేడాతో భారత్ వెనుకంజలో ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు సాధారణంగా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 80,098 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 16 పాయింట్ల నష్టంతో 80,065 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 36 పాయింట్లు నష్టపోయి 24,399 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కు విలువ 84.07గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $76.49 ఉండగా బంగారం ఔన్సు ధర $2,749 వద్ద కొనసాగుతోంది. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా నైపుణ్యాన్ని పెంచుకునే దిశగా కృషి చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో వరల్డ్ స్కిల్స్ 2024 విజేతలను ఆయన సత్కరించి ప్రతిభ కనబర్చిన విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కృషి, పట్టుదలతో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ప్రకృతి వైపరీత్యాలు, సహాయక చర్యల్లో సరిహద్దు పోలీసుల కృషి ప్రశంసనీయమని ప్రధానమంత్రి అన్నారు. సరిహద్దు రేఖ వెంబడి పూర్వ పరిస్థితిని పునరుద్ధరించడానికి భారత్, చైనా దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దానా తుఫాన్ దృష్ట్యా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.